కోకిల, హేతల్ మాట్లాడుకుంటుండగా కింజల్ వింటూ ఉంటుంది. గోపి వచ్చి, అత్తయ్య గారు, నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అది నిజమో కాదో తెలియదు కానీ చెప్పాలనుకుంటున్నా అంటుంది. అప్పుడు హేతల్, చెప్పమ్మా అంటుంది. అప్పుడు గోపి ఆ దొంగ నాకు కత్తి పెట్టినప్పుడు కూడా అతని చేతుల్లో నగలు లేవు, సంచి ఒక్కటే ఉంది. తర్వాత మనం అతన్ని పట్టుకున్నప్పుడు కూడా సంచియే ఉంది. అందులో హాలును కిచెన్ సామాన్లు తప్ప వేరేవి లేవు అని అంటుంది. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటుంది కోకిల. అప్పుడు గోపి, నగలు ఇంట్లోనే ఉన్నాయేమో, పొరపాటున ఇంకెక్కడైనా పెట్టామేమో అని నాకు అనిపిస్తోంది. ఒకసారి ఇల్లంతా వెతికితే బాగుంటుంది కదా అని చెప్తుంది. అప్పుడు హేతల్కి, కోకిలకి అవును నిజమే అయ్యుండొచ్చు కదా అనుకుంటారు. అనుకుని ప్రతి గది అణువణువు వెతుకుతూ ఉంటారు. బాగా గదిలోకి వెళ్ళి వెతుకుతారు. మొత్తం అన్ని అల్మరాలు, మంచం కింద, దిళ్ళ కింద మొత్తం వెతుకుతారు. తర్వాత హేతల్ వాళ్ళ గదిలోకి వెళ్ళి కూడా మొత్తం అంతా వెతుకుతారు. అలా అందరి గదుల్లోకి వెళ్ళి వెతుకుతారు. గోపి, రాశి కూడా అన్ని గదులు వెతుకుతూ ఉంటారు. రాశికి అసలు ఇష్టం లేకపోయినా చచ్చినట్టు వెతుకుతూ ఉంటుంది. లేకపోతే కోకిల ఏమంటుందా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. తర్వాత కోకిల, హేతల్ కలిసి వేరే అందరి గదులు కూడా వెతుకుతూ ఉంటారు. ఈలోపు కింజల్ మెల్లగా నగలు తీసుకొచ్చి ఎవరికి కనబడకుండా తన మంచం పరుపు కింద పెడుతుంది. పరుపు కింద పెట్టాక ఉమంగ్ తనకి ఫోన్ చేస్తాడు మామూలుగానే. అప్పుడు కింజల్ ఉమంగ్తో మాట్లాడుతుంది. చాలా ప్రేమగా, చాలా సంతోషంగా మాట్లాడుతుంది. ఉమంగ్ మాత్రం తన మనసులో ఏదో పెట్టుకుని కింజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న సంతోషంతో మాట్లాడుతూ ఉంటాడు. కింజల్ భయపడిందని, ఇటు ప్రేమలోనూ అటు బ్లాక్మెయిలర్గా తన్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నానని చాలా ఆనందం పడుతూ ఉంటాడు. కింజల్కి మాత్రం ఇవేం తెలియక ఉమంగ్ తన్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ నగలు తన పరుపు కింద దాస్తుంది. కోకిల ఈలోపు గోపి గదిలో కూడా వెతుకుతుంది. గోపి గది అయిపోయాక అహం గదిలో కూడా వెతుకుతుంది. ఇలా వీళ్ళు అందరి గదులు వెతుకుతూ ఉంటారు. రాశికి మాత్రం అబ్బాయి ఏంటి గోల, ఎందుకు వెతుకుతున్నారు, ఏదో ఒకటి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. తర్వాత కింజల్ గదిలోకి వస్తారు. అందరూ హాల్లో నుంచుని అందరి గదులు అయిపోయాయి కదా, ఇంకా మిగిలింది కింజల్ గది ఒకటే కదా అని అనుకుంటారు. అందరూ అవును అని చెప్పి కింజల్ గదికే వెళ్తారు. ఈలోపు కింజల్కి చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. కింజల్కి మాత్రం అందరూ తన గదికి వస్తుంటే కంగారు పుట్టి, అమ్మో ఇప్పుడు నగలు దొరికేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించి భయపడుతూ ఉంటుంది. అందరూ కింజల్ గదికి వస్తారు. వచ్చి అల్మరాలు, కబోర్డ్లు మొత్తం సామాన్లన్నీ వెతుకుతూ ఉంటారు. వెళ్ళిపోతూ కోకిలకి, అయ్యో మంచం పరుపు దగ్గర వెతకలేదే అని చెప్పి పరుపు కూడా తీసి వెతుకుతూ ఉంటుంది. కానీ అక్కడ నగలు ఉండవు. దాంతో కింజల్కి నిజంగానే కంగారు వస్తుంది. అదే నేను ఇక్కడే పెట్టా కదా, ఎక్కడికి వెళ్ళిపోయాయి ఏంటి అని కంగారు పడుతుంది. అందరూ బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక కింజల్, అయ్యో నగలు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి చూస్తుంది. చూస్తే పరుపు మీద నుంచి నగలు మంచం వెనకాల కర్టెన్ దగ్గర పడి ఉంటాయి. అందుకే ఎవరికి కనబడవు. కింజల్ ఆ నగలు తీసుకుని అమ్మయ్య దొరికేశాయి అని చెప్పి, అమ్మో ఇవి ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, వీటిని ఇంకెక్కడైనా దాచాలి అని చెప్పి ఆ నగల పెట్టెలోంచి నగలు తీసి తన చున్నీ వెనకాల దాచుకుని కోకిల గది వైపుకి వెళ్తుంది. అప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా కోకిల, ఎందుకైనా మంచిది హేతల్ దీది ఒకసారి వెళ్ళి నా గదిలోనే వెతుకుదాము అని చెప్పి వెళ్తారు. కానీ కింజల్ ఈలోపు తన నగల్ని అమ్మో అల్మరాలో పెట్టేస్తే వాళ్ళకి దొరుకుతాయి, వాళ్ళకి దొరకకుండా ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి కోకిల గదిలో ఒక మొక్క ఉంటుంది. ఆ కుండీలో ఉన్న మొక్క దగ్గర మట్టి తీసి అక్కడ తవ్వి చిన్నగా ఆ నగలు అందులో పోసేసి ఉంచుతుంది. అప్పుడే కోకిల వాళ్ళు వచ్చి ఆ గదంతా వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉండగా గోపి కూడా వెతుకుతూ ఉంటుంది. కింజల్ మాత్రం ఆ కుండీ దగ్గర నుంచుని ఉంటుంది. అప్పుడు గోపి ఆ కుండీని చూస్తూ అనుమానంగా దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడు కింజల్, ఏమైంది గోపి ఏంటి అంటే, మట్టి కుండీలోంచి అసలు బయటికి ఎందుకు పడింది అంటుంది.
అనగానే ఇదే నా చున్నీ తగిలి పడుంటుంది, నేను సర్దేస్తా అని చెప్పి ఆ మట్టంతా దగ్గరికి లాగి ఆ కుండీలో వేసేస్తుంది. దాంతో ఎవ్వరికీ ఆ నగలు దొరకవు. రాత్రి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు చిరాగ్ మాత్రం చాలా నిర్లక్ష్యం అయితే జరిగింది ఈ ఇంట్లో. కోకిల, అసలు నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటా అంటావు కానీ ఏంటిది అని అరుస్తాడు. అరిచి, నీ నగలు, అమ్మ నగలు, హేతల్ నగలు అందరివి లాకర్లో ఉన్నాయి కదా, బ్యాంకులో మనకి ఇన్ని లాకర్లు ఉన్నాయి, మీ నగలన్నీ అక్కడున్నప్పుడు కింజల్ నగలు మాత్రం ఇంట్లో ఎందుకున్నాయి? ఇంట్లో ఉండబట్టే కదా దొంగ వస్తే అతనికి దొరికాయి, అతను కొట్టేశాడు. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? లాకర్లో పెట్టాలని ఆ మాత్రం తెలియదా నీకు? ఏంటిదంతా అని కోకిల అని అంటాడు. కోకిల అందరి మీద పెత్తనం చేయడం తప్ప తన మీద కేవలం చిరాగ్ మాత్రమే అలా మాట్లాడగలడు. ఇదంతా చూస్తూ రాశి మాత్రం నవ్వుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడు తనకే కదా తిట్లు పడుతూ ఉంటాయి కోకిల నుంచి. కోకిలను ఎవరేమన్ను, చివరికి చిరాగ్ అన్నం చూసి రాశి మాత్రం చాలా సంతోషిస్తుంది. కోకిల ఇలా అందరి ముందు తను అనేసరికి, ముఖ్యంగా రాశి నవ్వేసరికి కోకిలకి చాలా అవమానంగా అనిపిస్తుంది. కానీ తన భర్త మాత్రం ఏమీ పట్టించుకోకుండా తిండి మీద ధ్యాస పెట్టడం చూసి తనకి చాలా కోపం వస్తుంది. అహంకి మాత్రం ఇలా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అమ్మని అనడం నచ్చదు. అప్పుడు చిరాగ్ కింజల్తో, ఏం పర్లేదు, నేను నీకు మళ్ళీ నగలు చేయిస్తాను, అంతకంటే మంచివి ఇంకా పెద్ద డిజైన్ ఉన్నవి నేను చేయిస్తాను కింజల్, నువ్వేం కంగారు పడకు అని చెప్తారు.